ప్రసంగాల్లో మర్మాలు ఉండొచ్చు కానీ ప్రార్థనలో ఉండకూడదు. ప్రసంగాల్లో మర్మాలు ప్రసంగానికి అందం తెచ్చి పెడతాయి, ప్రార్థనలో మర్మాలు చిరాకు తిప్పుతాయి. ఎందు నిమిత్తం వచ్చి నాకు తెలుసు ప్రభా, మేము ఎలాగో ఎందుకు కూడుకున్నామో నీకు తెలుసు ప్రభా. ఏట్రా ఎటు చెప్పరా, ఎంతకే చెప్పడండి. ప్రభా ఈ స్వస్థత విషయంలో అందరం కూడుకున్నావు నాయన, ఈ కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఈ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు నాయన, మరి ఈ విషయంలో సాయం చేయండి తండ్రి, ఏదో ఒకటి ఉండాలి కదండి. మరి నుంచి ఎందుకు వచ్చామో నీకు తెలుసు, మరి నా మనసులో ఉందో నీకు తెలుసు, నీకెన్ని తెలుసు. ఇది ఇట్లా తెంగర ప్రార్థనలు అండి, అన్ని జనుల వలె అర్థమైన మాటలు వాడద్దు, గురి చూసి వదిలిన బాణలాగా ఉండాలి ప్రార్థన.